వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 144వ భాగం 15:3-26 కిష్కింధాకాండలో అందరినీ అనివైపులకి పంపించేశాడు సుగ్రీవుడు. దక్షిణ దిక్కుకు హనుమద్దు, అంగదుడు, జాంబవంతరాదులను పంపాడు. వెళ్ళేవాడు ఏమేం చెయ్యాలో అని చెప్పాడు. 4 రోజులు గడువు విధించి తర్వాత ఇప్పుడు దక్షిణ దిక్కుకు వెళుతున్న హనుమంతుడికి చివరిసారిగా చెప్తున్నాడు. ఎవరు? సుగ్రీవుడు చెప్తున్నాడు. విశేషేణ సుగ్రీవో హనుమాత్ అత్యర్థముక్తవాన్ సహి సత్మిన్ హరిశ్రేష్ఠే నిశ్చితార్థోర్ధ సాధనే. సుగ్రీవుడు విశేషించి హనుమంతుడితో ఇలా చెప్పి, కార్యాన్ని సాధించే విషయంలో సుగ్రీవుడు హనుమంతుడిని బాగా నమ్మాడు. అబ్రవీచ హనుమంతం విక్రాంతమనిరాత్మజం సుగ్రీవ పరమప్రీత ప్రభు సర్వవనౌకసాం. సకల వానరుల ప్రభువైన సుగ్రీవుడు సంతోషిస్తూ వాయుపుత్రుడైన హనుమంతుడితో ఇలా అన్న, నా భూమౌ నాంతరిక్షేవ నాంబరౌ నామరాలయే నాప్సనాగతి సంకంతే పశ్యామి హరిపుంగవ. వానర శ్రేష్ఠ హనుమంత భూమిలోనే కాక దగ్గరలో ఉన్న పక్షులు ఎగిరే అంతరిక్షంలో కానీ, దూరంలో ఉండేటువంటి నరకం కానీ, స్వర్గలోకం కానీ, వీటిలోక నీట్లలో కానీ ఎక్కడ గమనానికి అడ్డుపడేటువంటి ఎక్కడ ఏదున్నా అన్నీ వెతకాల్సిందే. వాసురాహ సహగంధర్వ సనాగర దేవత విదితా సర్వలోకాస్తే ససాగర ధరాధరా. అసురులతో, గంధర్వులతో, నాగస్వర కమముద్రలతో, పర్వతాలతో కూడిన సర్వలోకాలు నీకు తెలుసు. గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాగవి ఋతుస్తే సదుశం వీరా మారుతశ్చ మహౌజస. వీరుడమైన హనుమంత గమనంలో, వేగంలో శీఘ్రం నీవు మహా తేజశాలి నీ తండ్రి వాయుదేవుడితో సమ. తేజసా వాపితే భూతం నభం భువి భావిద్యతి తజ్జదా లభ్యతే సీత తత్వమేవానుచింతయా. తేజస్సు చేత నీకు సమానమైన ప్రాణి ఏది ఈ లోకంలో లేకపోవడం వల్ల సీత లభించే ఉపాయం నువ్వే బాగా ఆలోచించ. వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరాక్రమ దేశకాల అనువృత్తిశ్చ నయశ్చ నయ పండిత. కనుక చేతిలో పండితుడమైన హనుమంతుడా, నువ్వు పరాక్రమంలో దేశకాలానుగుణంగా వర్తించడం, నీతి, ఇవన్నీ నీకు బాగా తెలిసిన విషయం. తతకార్య సమాసంగమవగమ్య హనుమతి విదిత్వా హనుమంత చ చింతయామాస రాఘవ. రాముడు హనుమంతుడితో ఉన్న కార్యాన్ని తెలుసుకొని అతని విషయాన్ని పూర్తిగా గ్రహించి ఆ విధంగా చెయ్యి. సర్వదా నిశ్చితార్థోయం హనుమతే హరీశ్వర నిశ్చితార్థతరశ్చాపి హనుమాన్ కార్యసాధనే. సుగ్రీవుడికి హనుమంతుడిపై కార్యాన్ని సాధించడం అన్ని విధాల విశ్వాసం. కార్యాన్ని సాధించడంలో మిక్కిలి కార్య నిశ్చయం కల. తదేవం పరిస్థితస్తాశ్చ పరిజ్ఞాతశ్చ కర్మభి భర్త పరిగృహీతశ్చ ధ్రువ కార్యఫలోదయ. ఇప్పుడు అతడు పూర్వం చేసిన పనుల చేత ప్రసిద్ధి పొంది విశ్వాసాన్ని చూరగొన్నాడు. ఇప్పుడు బయలుదేరి వెళుతున్న అతడు ఫలం చేయటంలో అనుమానం లేదు, నిశ్చితం. తం సమీక్ష మహాతేజ వ్యవసాయోత్తరం హరిం కృతాధైవ సంవృత్త ప్రహృష్టేంద్రియమానస. మహాతేజస్యాది అయిన రాముడు ఉద్యమం చెయ్యటంలో సమర్థుడైన హనుమంతుని ఇంద్రియాలు, మనసు పూర్తిగా తన పనిచేసేట్టుగా భావించాడు. దదౌ తత ప్రీత స్వనామాంకోపశోభితం అంగుళీయమభిజ్ఞాన రాజపుత్ర్యా పరం తపః.
తర్వాత రాముడు సంతోషిస్తూ సీతాహానవాళ్ళ కోసం తన పేరు చెక్కినటువంటి ఉంగరాన్ని హనుమంతుడికి ఇచ్చి, అంటే నిశ్చయంగా హనుమంతుడే కనుక్కుంటాడని ఒక నమ్మకం. అనేన త్వం హరిశ్రేష్ట జిఘ్నేన జనక ఆత్మజ మత్స్య కాశాదను ప్రాప్త మమద్విఘ్నాను పశ్యది. హనుమంత, ఈ చిహ్నాన్ని చూసి నువ్వు సీతాపతిపని ముగించి భయపడకుండా ఉంటుంది. వ్యవసాయచ్చ దేవీరా తత్వయుక్త విక్రమ సుగ్రీవస్య సందేశ సిద్ధిం కథయతీవ మే. వీరుడా, నీ ఉత్సాహం బలం పరాక్రమం చెప్పిన మాటలు అన్ని కార్యం సిద్ధిస్తాయని నాకు అనిపిస్తోంది. తద్గృహ్య హరిశ్రేష్ఠ కృత్వా మూర్ధిర్కృతాంజలి వందిత్వా చరణౌ చైవ ప్రస్థితః ప్రభగర్షభః. వానరశ్రేష్ఠుడైన హనుమంతుడు ఉంగరాన్ని శిరస్సుపై ముంచుకొని చేతులు జోడించి నమస్కరించి పాదాభివందనం చేసి తత్కర్షం గరీణ హరిణాం హర్బలం బభువ వీరః పవనాత్మజక్కవి గతాంబుదేవ్యోమి విశుద్ధ మండల శశీవ నక్షత్ర గణోపశోభిత. విశాలమై వానరసై తీసుకొని వెడుతున్న వాయుకుమారుడు మేఘాలు లేని ఆకాశంలో పక్షులు వస్తున్న పరిశుద్ధమైన చంద్ర మండలంలాగా అతి బలబలామాశ్రితస్తవాహం హరివర విక్రమపై పవనసుత యథాధిగమ్యతే సా జనకసుత హనుమంస్తథా కురుష్వ. ఇత్యాది శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే చతుశ్చత్వారింసర్గః. సింహం వంటి పరాక్రమంగల మహాతీర్థాది అయిన హనుమ, నేను నీ బలం మీద ఆధారపడి ఉన్న అత్యధికమైన కవి సైన్యం తప్పక నీ ప్రయత్నంలో సీత లభించేట్లు చెయ్యి. ఇత్యార్చే శ్రీమాది 44వ సర్గ 45. ఆయా దిక్కులకు వెళుతున్న వానరుడు సుగ్రీవునికి ఉత్సాహం ప్రదర్శిస్తూ మాటలు అంటున్నా. సర్వాంచాహూయ సుగ్రీవ ప్లవగాన్ ప్లవగర్షభ సమస్తాంచ బ్రవీద్రాజ.